ఈరోజు ఆదివారం. భవిష్య పురాణం పద్మపురాణం ప్రకారం సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చేటప్పుడు ఎటువంటి ద్రవ్యాలు ఉపయోగించి అర్ఘ్యమిస్తే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా భవిష్య పురాణాన్ని, పద్మపురాణాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాలను పరిశీలించినట్లయితే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చేటప్పుడు ఏ ద్రవ్యాలు నీటిలో వేసి అర్ఘ్యమిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో కొన్ని ప్రామాణిక శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ఆ ప్రమాణ శ్లోకాలను పరిశీలిస్తే ముందుగా ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, అర్కపత్రై బదరీఫలై దూర్వాక్షతై సమన్వితం సహస్రరశ్మయే తస్మై అర్ఘ్యం దద్యాత్ ప్రయత్నతః అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, అర్కపత్రై అంటే జిల్లేడాకులు, బదరీఫలై అంటే రేగి పండ్లు, దూర్వాక్షతై అంటే దూర్వాలు, గరికపోచలు, అక్షతలు, సమన్వితం వీటన్నిటినీ కలిపి సహస్రరశ్మయే తస్మై అర్ఘ్యం దద్యాత్ ప్రయత్నతః వీటన్నిటితో సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా సూర్యుడికి అర్ఘ్యమిచ్చేటప్పుడు తప్పకుండా జిల్లేడాకులు, రేగి పండ్లు, అలాగే గరికపోచలు, అక్షతలు కలిపి ఆ నీటితో అర్ఘ్యమిస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అష్టాదశ పురాణాలలో భవిష్య పురాణం సూర్యుడికి అర్ఘ్యమిచ్చేటప్పుడు ఏ ద్రవ్యాలు వినియోగించాలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పింది. భవిష్య పురాణంలో చెప్పిన ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే, రక్తచందన మిశ్రేణ కరవీరయుతేన చ అర్ఘ్యం దద్యాత్ సూర్యాయ భక్తి ముక్తి ప్రదాయినే అంటుంది భవిష్య పురాణం. అంటే అర్థం ఏంటంటే, రక్తచందన మిశ్రేణ కరవీరయుతేనిచ. రక్తచందనం అంటే ఎర్రచందనం, కరవీర అంటే గన్నేరు. కాబట్టి ఎవరైనా సరే సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చేటప్పుడు రాగి పాత్రలో జలము పోసి ఆ జలంలో ఎర్రచందనము, గన్నేరు పుష్పాలు కలిపి ఆ నీటితో సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చినట్లయితే భక్తి ముక్తి ప్రదాయినే, సూర్యుడి పట్ల భక్తి పెరుగుతుంది, మోక్షప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చని భవిష్య పురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే పురాణాలలో పద్మపురాణం ఒక అద్భుతమైన శ్లోకం చెప్పింది. పద్మపురాణంలో చెప్పబడిన ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, ఆపహ క్షీరం కుశాగ్రాణి దధి సర్పి సతండులం యవాహ సిద్ధార్థకం చైవ అష్టార్ఘ్యం పరికీర్తితం అంటుంది పద్మపురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చేటప్పుడు రాగి పాత్రలో ఉన్న జలంలో 8 రకాలైనటువంటి పదార్థాలు కలిపి సూర్యుడికి అర్ఘ్యమిచ్చినట్లయితే అప్పుడు సూర్యుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది. ఈ శ్లోకంలో ఉన్న ఆ 8 రకాలైన ద్రవ్యాలను పరిశీలిస్తే, మొట్టమొదటిది ఆపహ అంటే జలము ఉండాలి, రెండవది క్షీరం అంటే పాలు ఉండాలి, మూడవది కుశాగ్రాణి అంటే దర్భ కొనలు ఉండాలి, నాలుగవది దధి, దధి అంటే ఆవు పెరుగు అని అర్థం, ఆ తర్వాత ఐదవది సర్పిహి, సర్పిహి అంటే ఆవు నెయ్యి అని అర్థం, ఆ తర్వాత ఆరవది సతండులం, సతండులం అంటే స్వచ్ఛమైనటువంటి రాగి పాత్రలో ఎవరైనా సరే సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి అక్షతలు కూడా తప్పనిసరిగా సమర్పించాలి. ఆ తర్వాత ఏడవది యవాహ అంటే యవలు కూడా అర్ఘ్యమిచ్చేటటువంటి జలంలో ఉండాలి. ఆ తర్వాత ఆఖరిది 8వది సిద్ధార్థకం, సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలని అర్థం. ఈ 8 ద్రవ్యాలు నీటిలో కలిపి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యమిచ్చినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది.